హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డిమాండ్ కళ్యాణ్ కామనర్స్గా వచ్చి ఈరోజు టాప్ 5లో ఉన్నారంటే ఎంత ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలా 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 హ్యాపీ అనిపించింది నాకైతే. నిజంగా డిమాండ్ కళ్యాణ్ చేస్తే నాకు రియల్ సొంత అన్నదమ్ముల్లాగా అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ ఎప్పుడు డిమాండ్ని దూరం పెట్టుకుంటూనే వచ్చిండు, అది మనకు తెలిసిందే. ఓకే, దూరం పెట్టినా కూడా సూపర్. వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి పొజిషన్, మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. నిన్న కూడా ప్రతి గేమ్లో డెమోని ఇచ్చి పడేసిండు. ఫుల్ ఫన్ చేసిండు, ఫుల్ ఫన్గా ఉన్నాడు. నాకైతే ఇది కదరా నాయన అనే ఒక థింక్ అనిపించింది. అది నాకైతే సూపర్ అనిపించింది. ఇంకొకటి, ఒక్కొక్కసారి డెమాన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే కూడా కళ్యాణ్ మాట్లాడాడు. అతనికి ఎందుకంత అనిపిస్తుంది, ప్రౌడ్ ఎక్కువ. నిజంగా కళ్యాణ్కి చాలా ప్రౌడ్ ఎక్కువ, చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇప్పుడు అన్ని గెలుచుకో. నిన్న ఒక మాట అన్నాడు, మర్చిపోయిన చెప్దామని. నిన్న వీడియోలో కళ్యాణ్ సరే డెమాన్ అన్నవాడు ఎంటర్లో గెలవలేడు కదా, ఇప్పుడు గెలుస్తున్నాడు కదా, ఉండాలి అన్న గెలవకోకలే అని అన్నాడు. నాకు అది అస్సలు నచ్చలే. అరే డెమాన్ ఎంత మంచోడు అండి. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది డెమాన్ అట్లా అన్నప్పుడు. అతను గెలుస్తుంటే వీళ్ళు ఎవ్వరు ఓరుస్తలేరు అస్సలు. వీళ్ళకి ఎవ్వరికి నచ్చట్లేదు. తనుజ ఒక కన్నింగ్ ఫేస్ గురించి, తనుజ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది. నిన్న కూడా అరే ఇప్పుడు వీనికి ఇస్తే నేను మళ్ళీ నెక్స్ట్ టైం వీనికి ఇయ్యను అని అంటాడు. చాలా బాధ అనిపించింది. ఈ కళ్యాణ్కి చాలా ప్రౌడ్ ఎక్కువ అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఓవర్ యాక్షన్ సింపతి రాజా అని తెలుసు. మీకు ఎంతమంది అనుకో కమెంట్